డోర్వే, ఎ మాన్యువల్ టు సెల్ఫ్, సూచనలు లేదా సమాచారాన్ని అందించే ప్రియ శోధన సాధనం. సో ఈ ప్రతి వీడియోలో అది ఒక టూల్ కింద తీసుకోండి. అది కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ప్రతి వీడియో మీకు ఒక వావ్ ఫీలింగ్ కానీ, ఆ విషయం తెలుసుకున్నాననే ఫీలింగ్ కానీ, లేదా ఒక క్వశ్చన్ కానీ ఇస్తుంది. సో క్వశ్చన్ కనుక ఇచ్చినట్టయితే దాని గురించి ఆలోచించి కాంటెంప్లేట్ చేయండి. వావ్ అనే విషయం వస్తే దాన్ని ఇంకా ఇన్ డెప్త్ గా కాంటెంప్లేట్ చేసి దాని గురించి ఆలోచించడానికి ట్రైన్ చేయండి. ఇలాగా శోధన సాధనం కింద వాడాలన్నమాట. అంతేగాని ఇక్కడ ఒకళ్ళు గురువు, ఒకళ్ళు శిష్యుడు అనే భావంతో ఏది చెప్పడం జరగట్లేదు. ఓన్లీ గ్రూప్ డిస్కషన్ చేసుకొని లేదా ఒకరికొకళ్ళు దాని గురించి మాట్లాడుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారే, అందులో భాగమే ఇది. అందుకనే తీవ్రమైన నిజాయితీ గల సహాభ్యాసకుల కోసమే ఈ వీడియో శ్రేణి వేచి ఉంది అనేది ప్రతిసారి నేను చెప్తున్నాను. సో మనం ఈ విశ్వాన్ని నడిపే నియమాల గురించి మాట్లాడుతున్నాం. సో ఇవి భౌతిక నియమాలు కాదు. భౌతిక నియమాలు కూడా విశ్వాన్ని నడిపే నియమాలే. బట్ భౌతిక నియమాలు కాదు. ఈ విశ్వంలో నడిపే ప్రతి ఒక మూమెంట్, ఆ మూమెంట్ అలా ఉండటానికి ఏ విశ్వంలో నియమాలు వర్తిస్తాయో ఆ నియమాలు అన్నమాట. నియమాలు అనేది ఎలా తెలుస్తుంది? మనం ఎప్పుడైనా ఒక జరుగుతున్న మార్పుల్ని ఉన్న మార్పులో ఒక ప్యాటర్న్ ని మనం రికగ్నైజ్ చేయగలిగితే ఆ ప్యాటర్న్ లోంచి నియమం తయారవుతుంటుంది. ప్యాటర్న్ లోంచి నియమం తయారవుతుంటుంది. అయితే భౌతిక శాస్త్రంలో వచ్చే నియమాలకి ఈ యూనివర్స్ లో జరిగే ఎగ్జిస్టెన్స్ లో ఉండే మొత్తాన్ని డీల్ చేసే నియమాలకి చిన్న తేడా ఉంది. రిడక్షన్ సైనిజం అనే ఒక కాన్సెప్ట్ ని వాడి మనం ఒక పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ అర్థం చేసుకున్నట్టు మాత్రం అయిపోదు. కొన్ని హోల్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న లిమిటేషన్ ఏంటయ్యా అంటే నువ్వు ఏదైనా ఒక దాని గురించి డీటెయిల్ గా చదువుతున్నప్పుడు క్లోజ్ లో ఎగ్జామిన్ చేయాలి. నువ్వు క్లోజ్ లో ఎగ్జామిన్ చేసినప్పుడు దాన్ని చూడగలవు, మిగతా అన్నిటిని చూడలేవు. మొత్తం వ్యవస్థ అర్థం అవ్వాలంటే దూరం నుండి చూడాలి. దూరం నుండి చూస్తే మొత్తం వ్యవస్థ అర్థం అవుతుంది, కానీ ఇండివిజువల్ డీటెయిల్స్ మిస్ అవుతాయి. సో ఇది లిమిటేషన్ అనమాట, మన పర్సెప్షన్ లో ఉండే లిమిటేషన్ అనమాట. సో అందుకని ఇండివిజువల్ గా డీటెయిల్ గా తెలుసుకుంటూ దాన్ని హోల్నెస్ కి అండర్స్టాండింగ్ లో పెంచుకుంటూ ఉండాలి. సో రైట్, యూనివర్సల్ లాస్ లో నెక్స్ట్ లా ఏంటి అంటే లా ఆఫ్ అట్రాక్షన్. ఇది చాలా ఫేమస్ లా. దీని మీద కొల్లలుగా వీడియోలు దొరుకుతుంటాయి. సో నువ్వు ఏది తలుచుకున్నావు పని అయిపోతుంది. నువ్వు పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ గా జరిగిపోతుంది, నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్ గా అనిపిస్తుంది. పాజిటివ్ గానే థింక్ చేయాలి, మైండ్ ఫుల్నెస్ తో ఉండాలి. ఇవన్నీ ప్రాక్టీసెస్ ఈ లాస్ నుంచి వచ్చినవే. ఓం శాంతి ఓం సినిమాలో షారుఖ్ ఖాన్ డైలాగ్ గుర్తుకొస్తుందా? సో నువ్వు మనస్ఫూర్తిగా ఒకటి కోరుకున్నావంటే అది నువ్వు పొందేలాగా ఈ ప్రపంచంలో ఉండే ప్రతిదీ సహకరిస్తుంది, ప్రతిదీ చేస్తుంది అంటాడు. సో అలాగే ఇక్కడ రూట్ గా చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ లైక్ అట్రాక్ట్స్ లైక్ లాంటిది. సో ఎలాంటిది అలాంటివి అట్రాక్ట్ చేస్తుంటాయి. సో సపోజ్ నీ యొక్క గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఏవైతే మెయింటైన్ అవుతున్నావో నువ్వు, ఆ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ యొక్క ఏ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ యొక్క సంబంధించిన విత్తనాలు నీకు ఉండాలి. అవి నీ యొక్క వాసనాసలో ఉండాలి ఖచ్చితంగా. ఉంటేనే నువ్వు ఆ గ్రూప్ లో ఉంటావు, ఆ గ్రూప్ లో యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతావు. అందుకనే లైక్ అట్రాక్ట్స్ లైక్ అనమాట. సామాన్యంగా మనం దీన్ని ఎలా తీసుకోము, పాజిటివ్ లక్షణాలు నీ గ్రూప్ లో ఉండే పాజిటివ్ లక్షణాలకేమో నువ్వు బాధ్యత వహించడానికి ప్రయత్నం చేస్తుంటావు, నా వల్లే జరిగిందని. నెగిటివ్ మటుకు వాళ్ళ మీద నెట్టేస్తామట, వాడి వాళ్ళు ఇలా చేసామని. కాదు, ఇక్కడ నీ యొక్క పర్సెప్టివ్ కూడా చూసుకోవాలి. సో లైక్ అట్రాక్ట్ లైక్ అనమాట. ద డామినెంట్ థాట్స్ విల్ అట్రాక్ట్ సచ్ ఎ మేనిఫెస్ట్స్ ఓన్లీ. సో ఏదైతే నీ డామినెంట్ థాట్ ఉందో అదే జరుగుతుంటుంది. అలా అనుకోవద్దు, నువ్వు అనుకోవటం వల్ల ఎలా జరిగింది వాళ్ళని నిందనేయమని కాదు. ఇది నీ యొక్క నీ యొక్క సెల్ఫ్ అంతర్మదనం, అంతర్గత ప్రయాణం. సో ఈ డామినెంట్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి అలాంటి మేనిఫెస్ట్ నే అట్రాక్ట్ చేస్తాయి. నువ్వు ఆటోమేటిక్గా ఎప్పుడైతే డామినెంట్ థాట్ ఒకటి ఉందో అది నెగిటివ్ థాట్ అయినట్టయితే దాన్ని అసోసియేట్ అయ్యే ఎమోషన్ ఎలా ఉంటుంది, అట్లప్పుడు అమ్మో జరిగితే ఎలాగా అనే యాంగ్జైటీ, ఆతురత నడుస్తుంటుంది. సో యాంగ్జైటీలో డెసిషన్ తీసుకునే తప్పు ఉంటాయి. నువ్వు బాడీతో నువ్వు ఫుల్ ఎఫిషియెంట్ గా పని చేయలేవు.
సో దాని రిజల్ట్ ఏమవుతుంది? వెంటనే జరుగుతుంది. పని పాడవుతుంది. నేను అనుకుంటూనే ఉన్నాను. నా థాట్ అందుకనే పని పాడైంది అంటాం. సో అలా ఉంటుందన్నమాట. సో థాట్స్ మోటివ్ కింద పనిచేస్తాయి. ఫర్దర్ సస్టైన్ అవ్వడానికి ఒక విషయాన్ని. సో అలాగా అవే మేనిఫెస్ట్ చేస్తుంటాయి. అవే మేనిఫెస్ట్ చేస్తుంటాయి. సో పాజిటివ్ థింగ్స్ అట్రాక్ట్ పాజిటివ్ ఎక్స్‌పీరియన్సెస్. అలాగే నెగెటివ్ థింగ్స్ ఆర్ నెగెటివ్ థాట్స్ అట్రాక్ట్ నెగెటివ్ ఎక్స్‌పీరియన్సెస్. థాట్స్ అండ్ ఎమోషన్స్ షుడ్ అలైన్. చాలామందికి ఇవి అలైన్ అయి ఉండవు. మన థాట్స్ ఒక కంటెంట్‌లో ఉంటే డైరెక్షన్ ఉంటాయి. ఎమోషన్స్ ఇంకో డైరెక్షన్‌లో ఉంటాయి. ఎమోషన్ ఏమో నెగెటివ్‌గా ఉంటుంది. ఆ టైంలో ఇలా జరగాలనుకుంటావు. ఎమోషన్ ఏమో జరగకపోతే ఏమిటి ఆతృత అని ఆలోచిస్తుంటావు. లేదా ఎమోషన్స్ ఒక రకంగా ఉంటాయి. థాట్స్ ఒక రకంగా నడుస్తుంటాయి. ఈ రెంటి మధ్య ముందు అలైనింగ్ లేదు ఉండదు. అలైనింగ్ ఉండి థాట్స్ అండ్ ఎమోషన్స్ ఏవైతే డామినెంట్‌గా ఉంటాయో అవి ఈ చుట్టుపక్కల నుండి అవి మేనిఫెస్ట్ చేస్తాయి. ఆ మేనిఫెస్ట్‌కి చేసేట్టుగా అది రూపం కింద జరిగేట్టు కార్యరూపం సాధించేట్టు వాటినే అట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అందుకని లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్తుంటారనమాట. సో, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రాక్టికల్‌గా పాసిబులే. బట్ దానికి ముందు ఈ థాట్స్ అండ్ ఎమోషన్స్ నువ్వు బ్యాలెన్స్ చేసుకునే పొజిషన్‌లో ఉండాలి. కాన్షియస్ ప్రాసెస్‌లోకెళ్తేనే. అన్‌కాన్షియస్‌గా నువ్వు ఒక థాట్‌లో లేనప్పుడు డ్రిఫ్ట్ అవుతున్నప్పుడు, అన్‌కాన్షియస్‌గా ఎమోషన్స్ డ్రిఫ్ట్ అవుతున్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ కూడా పార్షియల్లీ మేనిఫెస్ట్ అవుతుంది. ఏది పూర్తిగా మేనిఫెస్ట్ అవ్వదు. నువ్వు పని చేసావు, మానేసావు, ఇంకో పని చేసావు, మానేసావు, ఇంకో పని చేసావు, మానేసావు. అప్పుడు ఏ పని పూర్తి కాదు కదా! అలాగే. సో, లా ఆఫ్ అట్రాక్షన్ మీద మీరు డ్రిఫ్ట్ వాచింగ్ చేయండి. రిజల్ట్స్ రాసుకోండి.